ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు మాతృదేవోభవ. నేను నిమిత్త మాతృడను, నేను నరించి తినండ్రుగాని, నీ ఆనతి లేక ఈ జగతి యందణువైన చెలింపగల్గునే. నీ ఆనతి లేక ఈ జగతి యందణువైన చెలింపగల్గునే. ప్రాణులు ముక్తి పొందుటకు పాపము బోవగా ఏది ముఖ్యమో, స్నానమో జ్ఞానమో. జగన్మాత, ప్రాణులు ముక్తి పొందుటకు పాపము బోవగా ఏది ముఖ్యమో, జ్ఞానమో స్నానమో. ఇప్పుడు జాతికి తేల్చి వచించుమంబిక, జ్ఞానము స్నానమో. ఇప్పుడు జాతికి తేల్చి వచించుమంబిక. అపూర్వమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1509వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వ్యాసుడు తాపత్రయంతో శుకుని వెనకాల పరిగెత్తాడు. శుకుడు అందలేదు. సకల జంగమస్థావర సమితి ఎల్ల ఓయనిన అప్పుడెర్దగుద్భవింప, ఓయనిన శబ్దమెర్దగుద్భవింప, ఓయనిన అద్భుతం ఎడదగుద్భవింప, ఓయనిన అద్భుతం ఎర్దగుద్భవింప. సకల జంగమ స్థావర సమితి ఎల్ల ఓయనిన అద్భుతం బెడ్డగుద్భవింప. సత్యవతి కొడుకు విశాల మహిమా ఎరిగి తెలిసి అపర్వతంబున నిలిచియుండే. సత్యవతి కొడుకు విశాల మహిమ తెలిసి అపర్వతంబున నిలిచియుండే. ఎడద అనే మాట ఎడ్డ అని రూపాంతరాలు పొందుతుంది. సకల జంగమ స్థావర సమితి, చరాచర జీవరాశులన్నీ, మనుషులే కాదు, చెట్లు, కొండలు, కోనలు, నదులు సమస్తం ఓ అంటే ఓ అంటున్నాయట. ఓయనిన అద్భుతంబు ఎర్దగుద్భవింప. ఆయన మనస్సుకి అది చాలా అద్భుతంగా, ఏమిటిది మా అబ్బాయిని నేను పిలుస్తుంటే ఇవన్నీ పలుకుతున్నాయి ఏమిటి. అందుకే పోతన గారు భూతమయున్మృక్యద బాధరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ అన్నారు. సర్వభూతమయుడైపోయాడు. జ్ఞానం అంటే అది. అప్పుడు అన్ని జీవులు సమానమే అవుతాయి. అంతిమంగా వ్యష్టితత్వం సమష్టితత్వంలో కలవడమే మోక్షం. అంటే మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలు ప్రధానంగా భావించడమే మోక్ష మార్గం. జీవితంలో ఆ విధానం గురించి మనం ఆలోచించాలి. సామాజిక ప్రయోజనం, మన ప్రయోజనం కాదు, సామాజిక ప్రయోజనం. అందులో మన ప్రయోజనం ఉంటుంది. మంచి పనులు చేస్తుంటే డబ్బు మాత్రం రాదా అండి? ఎందుకు రాదండి? ఇంకా గౌరవంగా ఇస్తారు, ఇంకా చాలా గౌరవంగా ఇస్తారు, దండం పెట్టిస్తారు. అలాంటి ధార్మిక కార్యక్రమాలు, మంచి పనుల ద్వారానే మనం సంపాదించాలి. ప్రజల్ని మాయ చేసి, మోసం చేసి, మత్తులో ముంచేసేటువంటి వ్యాపారాలు, వృత్తులు మనం అసలు చెయ్యకూడదు. అదే పుష్కర స్నాన ఫలం. దేవతలు రావడం అంటే మన మనస్సులో మంచి ఆలోచనలు ఉండడం, రాక్షసులు రావడం అంటే మన మనస్సులో చెడ్డ ఆలోచనలు ఉండడం. మన మనస్సులోకి చెడ్డ ఆలోచనలు ఎప్పుడు వచ్చాయి అప్పుడు రాక్షసులు వచ్చినట్టే. మన మనస్సులోకి మంచి ఆలోచనలు ఎప్పుడు వచ్చాయి అప్పుడు దేవతలు వచ్చినట్టే. అంచేతనే మన సంఖ్యలు దేవతలను 3 కోట్లు 33 కోట్లు, మన సుప్రీంకోర్టు వారు 33,000 కోట్లు అన్నారు. వాళ్ళు ఇంకా పెంచారు. బాగుంది, సంతోషం. ఎందుకంటారంటే మంచి ఆలోచనలు ఉంటాయి. ప్రతి మంచి ఆలోచన దేవుడే, ప్రతి చెడ్డ ఆలోచన రాక్షసుడే. ఇదే భారతీయ సంస్కృతి చెబుతున్న సందేశం. అందుకని చరాచర జీవరాశులన్నీ అని ఓ అనేసరికి అద్భుతమైంది ఆయనకి. అప్పుడు ఈయన కొడుకు, ఆయన కొడుకు, ఆ విశాలత్వం అంతా మనం చెప్పుకున్నాం. భాషా చమత్కారం కూడా తిక్కన గారి ప్రయోగంలో అలా నిలిచిపోయాడు ఆయన. అంచే తండ్రి శక్తుడు, తనయుడు ముక్తుడు. అలా జరగచ్చు. ఎంతోమంది తల్లిదండ్రులు ముక్తులైన వాళ్ళకి మామూలు కుమారులు పుట్టారు, కుమార్తెలను. ఎంతోమంది గొప్ప జ్ఞానం కలిగినటువంటి కుమారులు, కుమార్తెలు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అదో రకంగా ఉంటారు. ఇదంతా ఏం చెప్పలేం. ఇదంతా మొత్తం పనసకాయ, ఇచ్ఛాకృతి అంతే. ఎవరు ఎలా ఉంటారో మనం చెప్పలేం. అందుకని ఆశ్చర్యపడి ఒక్క క్షణం అలా నిలబడిపోయి కొంచెం బాధపడుతూ ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. మరి ఇచ్చినవాడు ఆయనేగా. ఎందుకయ్యా బాధపడతావు? ఏమడిగావు? పంచభూతాత్మకుడైన కుమారుడు కావాలని అడిగావు. ఆయన పంచభూతాల్లో కలిసిపోయాడు. అయ్య మీ ఇల్లు బంగారంగాన దేవతలారా, భాషలో పొరపాటు పడ్డానయ్యా. మా ఇంట్లో చిరకాలం నాతో పాటుగా ఉండే కుర్రాడు కావాలి అని అడిగితే బాగుండేది.
చూశారండి వ్యాస మహర్షి కూడా ఎలాంటి భావనకు లోనయ్యాడు. అంటే వరం కోరినప్పుడు ఎల్లప్పుడూ భాష ముఖ్యం. పంచభూతాత్మకుడైన కుమారుడు అంటే మొత్తం పంచభూతాలతోనేగా శరీరం తయారయ్యేది. అంటే ప్రపంచానికి అంకితమయ్యే కుమారుడు గొప్ప కుమారుడు అని ఆయన ఉద్దేశం. ఆయన పంచభూతాల్లో కలిసిపోయాడు. కానీ అంకితం కాకుండా ఉన్నాడు. మరి భాగవతాన్ని చెప్పింది ఆయన. ఇప్పటికీ ఎక్కడ మనం భాగవతం చేస్తే ముందు సుఖ ప్రార్థన చేసే చెప్పుకుంటాం. మంచిది, ఆ రకంగా ఆయన మాట నెరవేరింది. కానీ ఈ మమకారం విషయం ఆయన ఆలోచనలో పెట్టలా. అందుకే శివుడు నువ్వు అడిగిందే జరిగింది కదా, ఇప్పుడు బాధపడతావేమిటి, అడిగేటప్పుడు చూసుకోవాలి. కానీ పంచభూత నవమన్మధుడైన నా కొడుకు రాజ్యం చేస్తుంటే చూడాలనుందన్నట్టు ఒకడు శివుడు వరం ఇచ్చేసట. నవమన్మధుడైన నా కుమారుడు రాజ్యం చేస్తుంటే చూడాలి. నవమన్మధుడు అంటే మన్మథనామ సంవత్సరంలో నవమి నాడు పుట్టినవాడు నవమన్మధుడు అనుకుందాం సరదాకి. మన్మథనామ సంవత్సరంలో ఏ నెలలోనైనా నవమి నాడు పుడితే నవమన్మధుడే. నవమన్మధుడైన నా కుమారుడు రాజ్యం చేస్తుంటే చూడాలనుంది అన్నట్టు. అమాయకంగా శివుడు బోళాశంకరుడు కదా, ఇచ్చేసాను రా అబ్బాయి అన్నట్టు. కొంపలు అంటుకునే తర్వాత ఇంటికి వెళ్ళాక పార్వతికి చేసి మీరు 5 వరాలు ఇచ్చారు, అందులో ఒకటి కాదని చెప్పింది. ఎందుకు అంటే వాడికి ముందు పెళ్లి కాలేదండి, వాడికి పిల్లలు ఎలా పుడతారు. అయ్యో నాకు ఆ విషయం తెలుసుకోవద్దా, ముందు బయోడాటా అడగద్దా వరాలు ఇచ్చే ముందు, రెజ్యూమ్